Hello guys, this is Rahul Tejo from Hampi. Morning 6 o'clock is start అయ్యాం హైదరాబాద్ నుంచి and we are here in Hampi uh, at 2:30. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది అండ్ మేము ఉండేది ఈ కాటేజెస్లో. ఇది లాఫింగ్ బుద్ధ రిసార్ట్ అని చెప్పి బాసాపూర్ విలేజ్ దగ్గర ఉంటుంది నియర్ హంపి ఇక్కడ నుంచి ఒక 50 minutes. సో ఇప్పటిదాకా మేము ఇంకా లంచ్ చేయలేదు. మేము ఇప్పుడు లంచ్ చేసి మ్యాక్సిమం 4 o'clock వరకు స్టార్ట్ అవుదామని ప్లాన్. అండ్ ఇవాళ అయితే కంప్లీట్ హంపి సైట్ సీయింగ్ అంతా చేయలేము. సో ఇవాళ కొంచెం, రేపు కొంచెం చేస్తాం. ఈ రెసార్ట్లోనే మంచిగా రెస్టారెంట్ కూడా ఉంది. ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం. వెజ్ ఫ్రైడ్ రైస్, రమేష్ అక్కడ. అండ్ అంబియన్స్ చూడండి ఎలా ఉందో. రిసార్ట్ అయితే వర్త్ అనే చెప్తా. 1000 రూపీస్కి యూ హ్యావ్ ఆల్ ది అమ్యూనిటీస్. సో రిసార్ట్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. లాఫింగ్ బుద్ధ రెస్టారెంట్ హంపి అండ్ గెస్ట్ హౌస్ పేరు గుర్తుపెట్టుకోండి ఎవరికైనా కావాలనుకుంటే. ఇది బాసాపూర్ విలేజ్లో వస్తుంది. ఓకే, సో వీఆర్ ఆన్ ది రైట్ వే. ఇప్పుడు వెళ్ళేది విరూపాక్ష టెంపుల్కి. విరూపాక్ష టెంపుల్ ఇక్కడ నుంచి 30 kilometers ఉంది. 51 minutes చూపిస్తుంది. రీచ్ టైమ్ ఇస్ 5. సో ఫటాఫట్ లోపలికి వెళ్ళిపోతే క్లోజింగ్ టైం లోపల మనం లోపలికి ఎంటర్ అయిపోయినామంటే హాయిగా చూసుకొని ఎన్ని వీలైతే అన్ని చూసుకొని బయటకు వచ్చేస్తాము. రాత్రికి డిన్నర్ అయిపోతాం. మళ్ళీ చికెన్ డిన్నర్, విన్నర్ చికెన్ డిన్నర్. సో హంపీలో కొంచెం కేర్ఫుల్, ఎక్కడ పడితే అక్కడ చెకింగ్. కర్ణాటక పోలీసులు అస్సలు మామూలుగా వదిలిపెట్టరు. ఆల్వేస్ వేర్ హెల్మెట్, వేర్ సీట్ బెల్ట్స్. అండ్ ఇక్కడ రూట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అసలు మొత్తం మౌంటైన్స్, ఆ మౌంటైన్స్ కూడా మొత్తం అన్ని రాళ్లతో ఉన్నాయి. అండ్ అటు ఇటు పొలాలు, మంచిగా చెట్లు ఉన్నాయి. వ్యూ సౌత్ గోవాలో వెళ్తున్న ఫీలింగ్ వస్తుండే. మేము వచ్చేటప్పుడు ఇదే రూట్లో వచ్చాము అండ్ ఇప్పుడు మళ్ళీ ఇదే రూట్లో వెళ్ళాలన్నమాట విరూపాక్ష టెంపుల్ హంపి సెంటర్కి. ఇక్కడ వ్యూ చూడండి, ఇక్కడ కొండలు చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ బైక్ రైడింగ్ అంటే ఇట్స్ లైక్ సో మైండ్ ప్లీజింగ్. హంపి వరకు రోడ్డు బాగాలేదు, బట్ హంపీలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్స్ చూస్తే అసలు మస్తు అనిపిస్తుంది. మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసరికి నైట్ అయిపోతుంది. ఆ టైంలో ఎట్లుంటుందో చూడాలి. చూడండి, ఇవన్నీ అప్పటి కట్టడాలే. రూయిన్స్ అంటే ఏమంటారు దాన్ని? RUINS. పబ్జి ఆడేటోళ్ళకి తెలుస్తుంది రూయిన్స్. విరిగిపోయిన స్ట్రక్చర్స్ని రూయిన్స్ అంటారు అనమాట. సో ఆ కాలం నాటివి ఇవంతా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వెళ్ళే దారిలో చాలా కనిపిస్తాయి. అగో ఆ కొండ పైన చూడండి, అది ఒక గుడి, ఆంజనేయ స్వామి గుడి. అది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట. అండ్ అటు చూడండి, ఆ కొండ అంతా ఎక్కి పైకి వెళ్ళాలి. ఆ స్టెప్స్ ఉన్నాయి, చాలా స్టెప్స్ ఉన్నాయి అవంతా. ఇప్పుడు చూడండి, ఆ కొండ పైకి వెళ్ళాలి. సౌత్ గోవా అని ఎందుకు అంటున్నా అంటే చూడండి, ఈ వైబే డిఫరెంట్ ఉంది అసలు. ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లు, అటు ఇటు గ్రీనరీ, మౌంటైన్స్ అండ్ ఈ రోడ్స్ సూపర్ ఉంది. ఈ కొండ చూడండి, మొత్తం అంతా రాళ్ళు పేర్చినట్టే, ఒకదాని మీద ఒకటి పేర్చినట్టే ఉంది ఈ కొండ అయితే. సో మనం హైదరాబాద్ నుంచి వచ్చింది ఈ రూట్ నుంచే. ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. అక్కడక్కడ ప్యాచీ రోడ్స్ వస్తున్నాయి కానీ బట్ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇది తుంగభద్ర రివర్. మనం లాస్ట్ వీడియోలో వస్తుంటే కృష్ణారావ క్రాస్ చేసి వచ్చాము, బట్ ఇదైతే తుంగభద్ర రివర్. చూడండి లొకేషన్ ఎట్లుందో. సో ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసాం. ఇంకా చూడండి, ఇక్కడ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి, అన్నీ కూలగొట్టున్నాయి యాక్చువల్గా. సో ఈ హంపి మొత్తంలో చాలా టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఒకే ఒక్క టెంపుల్ అప్పటి కాలం, శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఇప్పటి వరకు ఆపరేషనల్లో ఉన్న టెంపుల్, పూజలు జరుగుతున్న టెంపుల్ విరూపాక్ష టెంపుల్ ఇది ఒక్కటే. ఈ ఎంట్రన్స్ చూడండి. ఈ ఆటోలో కూర్చొని నన్నే చూస్తున్నాడు. ఏం చూస్తున్నావురా? చూడండి, ఇదేం గుడి? ఇది కృష్ణ టెంపుల్.
ఇది కృష్ణ బజార్. ఇది చూడండి, ఎక్కడ పడితే అక్కడ గుళ్ళు. అదిగో విరూపాక్ష టెంపుల్. ఇది హంపి టెంపుల్. లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ స్పెషల్ దర్శన్కి 50 రూపీస్ అంట, 25 ఈచ్. సో మేము ఇద్దరం బట్టి తీసుకున్నాము. టెంపుల్ పక్కనే ఇంత పెద్ద కోనేరు ఉంది. సో టెంపుల్ దర్శనం అయితే చేసుకొని బయటికి వచ్చేసాము. 5 మినిట్స్ పట్టింది అంతే, చాలా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం. అండ్ ఇక్కడికి వస్తే లక్ష్మి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోకండి. సో లవ్లీ. సో నిన్న విరూపాక్ష టెంపుల్ చూడడానికి టైం అంతా అయిపోయింది అండ్ వేరే ప్లేసెస్ చూడడానికి టైం దొరకలేదు. సో డే 2 ఇవాళ స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి తుంగభద్ర రివర్ దగ్గర ఉన్నాము. అండ్ బ్యాక్ సైడ్ లో కనిపించేదే విరూపాక్ష టెంపుల్. సో బైక్ ఇక్కడ తీసుకొచ్చేసాము. ఇప్పుడు ఫేరీలో ఈ రివర్ క్రాస్ చేసి అక్కడికి వెళ్తాం అనమాట. బండ్లకి ఇచ్చేసినాము. ఇది పెద్ద అడ్వెంచర్ అయింది మాకు. అన్ఎక్స్పెక్టెడ్, అసలు అన్ఎక్స్పెక్టెడ్, కానీ కొంచెం కష్టపడ్డాం ఎక్కించడానికి. సో ద రైడ్ ఈస్ ఆన్. మన రివర్ క్రాస్ చేస్తున్నాం. స్టాండ్ నాన్న తగులుతుంది కింద, ఇంజిన్ తగులుతుంది. బా పెద్ద టాస్క్ అబ్బాయి అంతానే. Don't stop. That was hell of adventure. ఇదంతా హేమకుట హిల్ అండ్ ఇది హేమకుట గేట్ వే. ఇందులో లోపల నుంచి వెళ్తే లోపల ఇంకా టెంపుల్స్ ఉన్నాయి. విరూపాక్ష టెంపుల్ ఇది. అండ్ టెంపుల్ పక్కనే ఇక్కడ హేమకుట హిల్ ఉంది. అండ్ దీనిపైన టెంపుల్స్, అక్కడ ఒక టెంపుల్, అక్కడ ఒక టెంపుల్, అక్కడ ఒక టెంపుల్, మొత్తం 3 టెంపుల్స్ ఉన్నాయి ఈ హిల్ పైన. ఇది ఒక హార్ట్ షేప్ స్టోన్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు హంపి టెంపుల్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఉన్న టెంపుల్స్ కూడా చాలా నాన్ ఆపరేషనల్, అప్పట్లో ఉన్న టెంపుల్స్. ఇవన్నీ డిస్ట్రాయ్ చేసినవి. సో ఇంతకుముందు చెప్పినట్టు శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి ఇప్పటిదాకా ఆపరేషనల్లో ఉన్న టెంపుల్ ఏదంటే ఈ విరూపాక్ష టెంపుల్ ఒక్కటే. ఇది శశివేకాలు గణేష. ఇది మొత్తము సింగిల్ స్టోన్తో క్రియేట్ చేసింది అనమాట. కానీ ఇక్కడ ఎట్లాంటి పూజలు ఏం జరుగుతలేవు. ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారం విగ్రహానికి ఏమాత్రం డ్యామేజ్ అయినా దానికి పూజలు జరిపించరు. సో వాటిలో ఈ గణేశుడు ఒకటి అనమాట. ఇది కడలేకుల గణేష టెంపుల్. ఇక్కడ కూడా సేమ్ స్టోరీ. ఇక్కడ కూడా ఎటువంటి పూజలు ఏం జరగవు. ఇది కూడా సింగిల్ స్టోన్తో తయారు చేసిన గణేశుని విగ్రహము. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ పిల్లర్ పైన ఆర్కిటెక్చర్ చూడండి. ఇదంతా సింగిల్ స్టోన్ పిల్లర్స్ అన్నమాట ఇవన్నీ. ఇది వచ్చేసి కృష్ణ టెంపుల్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఆర్కిటెక్చరు ఇంకా చాలా బాగుంది ఈ టెంపుల్లో. ఇక్కడ కార్వింగ్ చూడండి. నేను ఇప్పటిదాకా చూసిన టెంపుల్స్లో చెక్కు చెదరకుండా కొంచెం మంచిగా కనిపించేది అయితే ఇదే ఉంది. చాలా బాగుంది. సో ఇలా గుళ్ళు ఉన్నాయి కానీ ఎక్కడ కానీ ఏ దేవుడు విగ్రహాలు ఏమీ లేవు. అండ్ ఇది వచ్చేసి కృష్ణ టెంపుల్ బజార్. సో అటు ఇటు ఇవన్నీ షాప్స్ అనమాట. సో అప్పట్లో వజ్రాలు, ముత్యాలు అన్నీ ఇక్కడ అమ్మేవారు. కానీ అటు నుంచి ఇటు గ్యాప్ చూడండి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అప్పట్లో ఎంత క్రౌడ్ ఉండేదో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉగ్ర నరసింహ విగ్రహము. ఇక్కడ చూడండి ఎంతెంత పెద్ద విగ్రహాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ రోజులలో ఎలాంటి పూజలు జరిగాయో ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి చండికేశ్వర టెంపుల్. ఇక్కడ కూడా మీరు కార్వింగ్ చూడొచ్చు. సో ఈ గుడిలో కూడా ఎక్కడ విగ్రహం అనేది లేదు. ఇక్కడ చూడండి,
ఇక్కడ శివలింగం ఉండాలి, లేదు. చిన్న నంది బొమ్మ ఉంది, అది కూడా మొత్తం డ్యామేజ్ అయ్యి ఉంది. సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా టెంపుల్స్ ఉన్నాయి. మొత్తం 65 ప్లేసెస్ ఉన్నాయి ఈ హంపీలో చూడాల్సినవి. అండ్ ఇది వచ్చేసి క్వీన్స్ బాత్. సో ఇదంతా పూల్ అన్నమాట, చాలా లోతే ఉంది. ఇదంతా అప్పటి ఆర్కిటెక్చర్. సో ఈ క్వీన్స్ బాత్ది బయట నుంచి ఇది వ్యూ. అండ్ ఫైనలీ టు విఠల టెంపుల్. సో విఠల టెంపుల్కి ఇట్లా బగ్గీలో తీసుకెళ్తున్నారు, ఒక 2 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది. ఇది విఠల టెంపుల్ బజారు. ఇది చూడండి ఎక్కడ దాకుందో, లాస్ట్ కంటికి కనిపించేంత వరకు పోతేనే ఉన్నాయి ఈ షాప్స్. అంత పెద్ద మార్కెట్ ఇక్కడ ఈ విఠల టెంపుల్ దగ్గర. హంపీకి వస్తే విరూపాక్ష టెంపుల్ అండ్ విఠల టెంపుల్ మస్ట్ విజిట్. ఈ గోపురం చూడండి, గోపురం పైన కార్వింగ్స్, కానీ ఈ గోపురం విరిగిపోయింది, సగమే ఉంది. అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇంకా ఈ టెంపుల్ వ్యూ చూడండి ఇక్కడ. సో ఇది వచ్చేసి స్టోన్ చారియట్, ఇది మ్యూజికల్ పిల్లర్స్ టెంపుల్ ఇది. సో మీకోసం అని చెప్పి 50 రూపీస్ నోటు అట్లనే దాచిపెట్టాను. అండ్ ఈ 50 రూపీస్ నోట్లో కనిపించేదే సేమ్ ఇదే, ఈ స్టోన్ చారియట్. ఇక్కడ క్లియర్ వ్యూ ఉంది చూడండి. ఇది మ్యూజికల్ పిల్లర్ టెంపుల్. ఇక్కడ అందరు వచ్చి తబలా కొట్టినట్టు కొడుతున్నారంట పిల్లర్స్ని, అందుకే లోపలికి అలౌ చేయనిస్తలేరు. అండ్ ఇది వచ్చేసి విఠల టెంపుల్ సైడ్ వ్యూ. ఇక్కడ చూడండి ఆర్కిటెక్చర్ అదిరిపోయింది అసలు. సో ఈ టెంపుల్కి అయితే ఫ్రంట్ నుంచి అలౌ చేస్తలేరు, ఇది సైడ్ నుంచి ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ గర్భగుడి ఉంది అన్నమాట. సో ఇప్పుడు గర్భగుడి లోపలికి ఎంటర్ అవుతున్నా. ఇక్కడ చూస్తే మొత్తం చీకటే ఉంది, ఇక్కడ కూడా విగ్రహాలు ఏం లేవు, జస్ట్ విగ్రహాల కింద స్టాండ్ మాత్రమే పెట్టుంది. మొత్తం చీకటి ఉంది, ఇక్కడ ఏం సరిగ్గా కనిపిస్తలేదు యాక్చువల్గా. అండ్ ఈ గర్భగుడి నుంచి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇట్లా కిందికి ఒక దారి ఉంది. ఇది యాక్చువల్గా గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి ఉన్న దానిలాగా ఉందన్నమాట. కానీ ఇది మొత్తం చీకటి ఉంది. అండ్ బట్ ఇక్కడ చూసుకుంటే ఇలా ఉంది, లైటింగ్ లైట్గా పడుతుంది. ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఈ గర్భగుడి పైన కార్వింగ్స్ చూడండి. ఇది గర్భగుడి గోపురం అన్నమాట. ఇది కూడా చాలా డ్యామేజ్ అయింది కొంచెం. పొద్దున్న నుంచి తిరిగి తిరిగి అలసిపోయినా. ఇంకా ఇక్కడ ప్రశాంతంగా ఎవ్వరు లేరు, కూర్చున్నా ఇక్కడ మొత్తం ఎవరు లేరు. ఇక్కడ కొంచెం నీడ ఉంది, సరే అని రిలాక్స్ అవుతున్నా. తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అమ్మా. సో మొత్తం హంపీ చూడడానికి 1 డే 2 డేస్ సరిపోదు, మినిమం 3 డేస్ కావాలి ఆ పాయింట్స్ అన్నీ చూడాలంటే. సో ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ అన్ని మేజర్ పాయింట్స్ అయితే నేను చూపించాను. ఇక్కడ వ్యూ చూడండి, కొండలు. అండ్ అక్కడ దూరంలో ఆంజనేయ స్వామి టెంపుల్, అది కొండ పైన ఉంటుందని చెప్పాను కదా. సో ఇదంతా ఇలా ఎక్కి వెళ్ళాలన్నమాట, అది పెద్ద టాస్క్ అది. సో అంత అడ్వెంచర్ అయితే మేము చేయలేకపోయినాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము రిటర్న్ స్టార్ట్ అవుతున్నాము టు రిసార్ట్కి. అండ్ అక్కడ లంచ్ చేసుకొని అక్కడ నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతున్నాం ఇవాళే. సో ఇక్కడే బాగా అలసిపోయాం, అక్కడ పోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు పరిస్థితి. సో ఓకే గైస్, ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ నేను ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Until then, this is Rahul Tejo signing off.